ప్రస్తుత మేయర్ హరి వెంకట కుమార్ని జీవీఎంసీ మేయర్ గా కొనసాగించాలని యాదవ ఐక్య వేదిక జాతీయ కన్వీనర్ ఆల్సీ అప్పలనారాయణ విజ్ఞప్తి చేశారు. విశాఖ జిల్లా యాదవ సంఘం నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆల్సీ మీడియాతో మాట్లాడుతూ జీవీఎంసీ పాలక మండలిలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మేయర్ స్థానాన్ని యాదవులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని, విశాఖలో ఉన్న ఒక్క మేయర్ పదవి కూడా తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యాదవులను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని, యాదవులను బీసీ-డి నుండి బీసీ-బిలోకి మార్చాలన్నారు. యాదవ సామాజిక వర్గానికి మేయర్ విషయంలో అన్యాయం జరిగితే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యాదవ హక్కుల సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడిపోయిన బాబ్జీ యాదవ్, భారత చైతన్య యువజన పార్టీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త ఎడ్ల వేణుగోపాల్, యాదవ జిల్లా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ఎడ్ల వేణుగోపాల్ కృష్ణ సుమన్ అంటారు. మేము యాదవ సంఘంలో 32 సంవత్సరాలుగా అనేక పదవులు చేసాం. వైస్ ప్రెసిడెంట్గా, వర్కింగ్ ప్రెసిడెంట్గా అనేక పదవులు చేసాం. మా యాదవుల యొక్క డిమాండ్ ఏంటంటే, ఉన్న ఒకే ఒక మేయరు గత ప్రభుత్వం మాకు గుర్తించి, ఆవిడ మెజార్టీ తరఫున కానీ ఒక మహిళ తరఫున కానీ గుర్తించి మాకు ఒకే ఒక మేయర్ పదవి ఇచ్చారు. ఆ పదవి 4 ఏళ్ళు ఆవిడ కరప్షన్ లేకుండా చేశారు. క్లీన్ అండ్ క్లీన్ అవార్డు కూడా పొందారు. అలాంటి ఆవిడని సౌమ్యురాల్ని పక్కన పెట్టి మళ్ళీ ఇప్పుడు యాదవులు ఇంకెవరికో కేటాయించడం చూస్తున్నారు. 5 ఏళ్ళు మాకు మా మేయర్ పదవి మాకు కొనసాగించవలసిందిగా మేము కోరుతున్నాం. అలాగే మా యాదవులకి అయితే అనేక మంది మేము గత ప్రభుత్వంలో కానీ చాలా 70,000 మేము మెజార్టీ ఇచ్చాం కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది. మా తరఫున యనమల రామకృష్ణ కానీ ఆయనకే వయసు అయిపోయింది, మిగతా వాళ్ళకి వయసు అయిపోలేదా? అలాగే పన్నశ్రీకి బాధ్యత అయిన పదవి ఇచ్చారు కానీ మినిస్టర్ పదవి లేదు. ఇలాగ మేము అనేకంగా మా యాదవులకి అన్యాయం జరుగుతుంది. మేమైతే అత్యధికంగా ఉన్నాం. మేమందరం మీటింగ్లు పెట్టుకొని ఈ ప్రభుత్వం కానీ మాకు అన్యాయం చేసినట్టయితే మేము వచ్చే ఎలక్షన్లు మేము గత ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్తామని నిర్వహించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. కోడిపోయిన బాబ్జీ యాదవ్, యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఈరోజు జీవీఎంసీ ఆపోజిట్లో ఉన్న ధర్నా చౌక్ వద్ద ఈవేళ మేయర్ గారిని తొలగించే నిమిత్తం మేము ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చాం. మా యాదవులందరం కూడా సంఘటితమై ఇక్కడికి వచ్చాం. మేము ఆల్రెడీ గతంలో ఎన్ఏడిలో ఒక ధర్నా చేసాం. నిన్న ప్రెస్ మీట్ పెట్టాం. నిన్న కూడా పౌర గ్రంథాలయంలో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈవేళ ధర్నా సౌకర్యం చేస్తున్నాం. ఇలాగ తీవ్రతరం రోజు కూడా తీవ్రతరం చేస్తాం. అవసరమైతే కనుక దీన్ని రాష్ట్ర వ్యాప్తం చేసినా సరే కానీ మా యాదవులు తడాక వేయడానికి చూపిస్తూ ఉంటాం. కాబట్టి మీకు ఏంటంటే మేయర్ గారిని ఈవేళ తొలగించడం అనేది రాజ్యాంగ విరుద్ధం. వన్స్ రాజ్యాంగంలో ద్వారా ఆవిడ సెలెక్ట్ అయిన తర్వాత మీరు అవసరమైతే ఎలక్షన్కి వెళ్ళి ఆవిడని రిమూవ్ చేయాలా తప్ప ఇలా మధ్యంతరంగా మీ పార్టీ నినాదాలను పెట్టి మీరు తొలగించడం అనేది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మా యాదవ హక్కుల పోరాట సమితి నుంచి దీన్ని యాదవుల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు కానీ మీరు కానీ మేయర్ కానీ తొలగించినట్లయితే మాకు కూటమి ప్రభుత్వంలోని బీజేపీ నుంచి కానీ, జనసేన నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఎంతోమంది యాదవులు ఉన్నారు. 22 మంది కార్పొరేట్లు మేము ఎన్నుకున్నాం. అవసరమైతే మేయర్ని కూడా మేము సెలెక్ట్ చేసుకున్నాం. గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి వైజాగ్లో ఉన్న యాదవులందరికీ కూడా ఒక ప్రథమ స్థానం కల్పించింది. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. గతంలో మేమందరం కూడా కావాలని పోయిన ప్రభుత్వం మాకు ఏదైతే అన్యాయం చేసిందో దానికి విరుద్ధంగా మేము టీడీపీని గెలిపించుకోవడం జరిగింది. కానీ ఈవేళ టీడీపీ మాకు చిన్న కన్ను వేసి చూస్తుంది. కాబట్టి గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పామో అవసరమైతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మెళ్ళొంచి అవసరమైతే కిందకు దింపడానికి సాహసం చేస్తామనేసి యాదవ హక్కుల పోరాట సమితి నుంచి తెలియజేస్తున్నాను. జై యాదవ్. చెప్పండి. యాదవ ఐక్య వేదిక కన్వీనర్. ఈ కార్యక్రమం నిర్వహణకి మా మిత్రులందరూ సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రధానంగా ఈ ధర్నాకి ఎందుకు వచ్చామంటే, ఈ ధర్నా 4 ఏళ్ళు అయింది. ప్రస్తుత మేయర్ యాదవ సామాజిక వర్గానికి గత ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వం కేటాయించినప్పుడు ఇప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది పెట్టి ఈ మేయర్ని తొలగిద్దామని ప్లాన్ చేస్తున్నాం. ప్లాన్ చేస్తే తిరిగి మేము 22 మంది కార్పొరేటర్లు ఉన్నాం. ఎక్కడ జీవీఎంసీ మొత్తం మీద 98లో 3 పార్టీలు కూటమి పార్టీల్లో కూడా కార్పొరేటర్లు ఉన్నారు. ఎందుకంటే ఫ్లోర్ లీడర్ బీజేపీ ఫ్లోర్ లీడర్ యాదవ్, తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడరు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ యాదవ్, జనసేన కార్పొరేటర్లు ఉన్నారు. ఎవరికి ఇచ్చిన కూటమి ప్రభుత్వం మేయర్ని మారిస్తే ఒకవేళ యాదవుల్ని చేయాలి అనేది ప్రధానమైన డిమాండ్. అలాగే గత ప్రభుత్వంలో కార్పొరేటర్ సీటు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకు కూడా నామినేటెడ్ ఇచ్చారు గత ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చి కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది.
ఏ ఒక్క యాదవులకి కూడా విశాఖపట్నంలో ఏ ఒక్క యాదవులకి పదవి ఇవ్వలేదు. రెండోది యాదవ్ కార్పొరేషన్ అంటే ఓన్లీ యాదవులే ఉంటారు ఆ కార్పొరేషన్లో, మిగతా వాళ్ళు ఉండరు. ఆ కార్పొరేషన్లో యాదవ్ డైరెక్టర్లు కూడా విశాఖపట్నం యాదవులు లేరు. అంటే గవర్నమెంట్ కనిపించలేదు. అంటే మేము అది కష్టం బలపరచడం, మేము పదవులు పొందాలి, మేము ఎవరు అనుభవిస్తారా? ఎక్కడ న్యాయం అండి? ఏమైనా న్యాయం ఉందా? అలాగే గత ప్రభుత్వంలో మేము చాలా కాలం పోరాటం చేస్తుంటే గత ప్రభుత్వం మనకు సైట్ ఇచ్చింది, 50 సెంట్లు సైట్ ఇచ్చింది ఎండల్లో భవన నిర్మాణం కోసం. అది శాంక్షన్ చేశారు, అన్ని నిధులు కూడా శాంక్షన్ చేశారు. కానీ అది భవనంలాగా ఖాళీ ప్లేస్గానే ఉండిపోయింది. అది దాన్ని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని భవనం తయారు చేయాలనేది ప్రధాన డిమాండ్. అలాగే బీసీడీలో ఉన్నాం మేము, రిజర్వేషన్ ప్రాతిపదిక మీద. ఈ బీసీడీలో ఉండి మాకు ఏ ప్రతిఫలం లేదు, మా పిల్లలు సరిగ్గా చదువుకోలేకపోతున్నారు. రిజర్వేషన్కి వచ్చేసరికి మా ముందు 33 మంది ఉన్నారు, 33 కులాలు ఉన్నాయి. 33 ఈ 33కి వచ్చేసరికి మాది 33. దానివల్ల లాభం లేదు. మేము చేసే పని ఏంటి? గొర్రెలు కాపరి, మేకల కాపరి, అలాగే పాడి గేదెలు, ఆవులు, ఇదే మాకు వృత్తి. మాకు వృత్తి ఉంది. మమ్మల్ని బీసీపీ